హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మళ్ళీ ఇంకో మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. ఇదేంటంటే మనం సేమియా గోధుమ రవ్వ ఉప్మా. సో మనం కావాలితే ఉత్తి గోధుమ రవ్వ కూడా చేసుకోవచ్చు. బట్ మేము ఏంటంటే కొంచెం సేమియా కావాలని చెప్పి సేమియా గోధుమ రవ్వ కలిపి చేసుకుంటున్నాను అనమాట ఉప్మా. అండ్ ఇది మన టిఫిన్కి బాగుంటుంది, డిన్నర్కి బాగుంటుంది, అండ్ చాలా ఈజీగా అయిపోద్ది ప్రాసెస్ అనేది. మనం ఫస్ట్ ఏం చేయాలంటే తాలింపులన్నీ వేసుకుని అవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం పక్కన ఏం చేయాలంటే ఈ గోధుమ రవ్వ కానీ, బియ్యం నూక కానీ, సేమియా కానీ ఉంటాయి కదా, ఇవన్నీ కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నామంటే మనకి ఉండల్లా కట్టదనమాట. కొంచెం ఫ్రీగా పొడిపొడిలాడుతూ వస్తుంది. అందుకని చెప్పి ముందు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటాము. అండ్ ఏంటంటే మనం తాలింపులన్నీ వేపేసుకున్నాక సేమియా ఏంటంటే మనకి గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ అనమాట. సో ఇక్కడ నేను గ్లాసున్నర తీసుకున్నా కాబట్టి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను. పోపులన్నీ ఎగిపోయాక 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి ఉప్పు వేసేసుకుంటాము. ఉప్పు మనకి బాగా సరిపడా వేసుకున్న తర్వాత అది బాగా మరుగుతుంది కదా, మరిగే టైంలో కలుపుతూ మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఆ ఉప్మాని వేసుకోవాలి. అండ్ మీకు కావాలితే జీడిపప్పు అన్నీ ముందే పోపుల్లో వేపేసుకోవచ్చు. అండ్ ఇది మన ప్రాసెస్ అనమాట. ఎవరికన్నా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్